ఈ మధ్య కాలంలో ప్రపంచమంతటా ఉపవాసాలు పాల్గొంటున్నారు. లెంట్ దినాలు అని, లేకపోతే సిలువ మార్గము, సిలువ ధ్యానము అంటూ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఇది దేవుని ఆజ్ఞనా లేక ఆచారమా? దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడా? లెంట్ ఉపవాసాలంటూ గడపమని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరికి బోధించాడు? ఎవరికి తెలియపరిచాడు? మరి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం. దాని ప్రకారంగా మనము మన జీవితాలను సరి చేసుకొని ముందుకు నడవాలి. ఎందుకంటే ఇవి యేసు ప్రభువుని మనం గమనిస్తే ఆయన సిలువకు అప్పగించబడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువు ఉపవాసం ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా? మరి దేవుని వాక్యం గమనిస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 7-8 వచనాలు మనం గమనిస్తే యేసు ప్రభువుని బంధిస్తున్నటువంటి ఆ దినము రాత్రి, అనగా గురువారం రోజు రాత్రి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడంటే లూకా సువార్త 22వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినం రాగా యేసు పేతురును యోహాను చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడి అని వారిని పంపెను. కాబట్టి పస్కా పండుగ ఆచరించడానికి యేసు ప్రభు ఆ రోజు ఆయనను బంధిస్తున్నటువంటి రోజు రాత్రి ఏం చేశాడంట? భుజించడానికి సిద్ధపరచుకున్నాడు. అలాగే అదే 22వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివితే యేసు ప్రభు ఇక్కడ అంటాడు, ఆ గడియ వచ్చినప్పుడు, అనగా యేసు ప్రభుని బంధించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. హల్లెలూయా. యేసు ప్రభు దేనికి ఆశపడ్డాడంట? ఉపవాసం ఉండడానికి ఆశపడ్డా, లేకపోతే ఆయన పస్కా ఆచరించి భుజించాలని ఆశపడ్డా? ఆయన పస్కా ఆచరించి శిష్యులతో కలిసి భోజనం చేయాలి. కాబట్టి ఆయన చక్కగా భోజనం చేసి తర్వాత తాను అప్పగించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి సిలువకు అప్పగించుకున్నాడు అని రాయబడలేదు. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు ఎప్పుడు? ఆయన అపవాది చేత శోధించబడక మునుపు ఆయన 40 దినాలు ఉపవాసంలో ఉన్నాడంట. లూకా సువార్త 4వ అధ్యాయము మనం గమనిస్తే 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అంటారు దేవుని వాక్యం. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? అపవాది చేత శోధించబడుచు ఉన్న సమయంలో 40 దినాలు అపవాదిని జయించుటకు, అపవాది క్రియలు లయపరచడానికి యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులను ఉపవాసం ఉండమని చెప్పాడా? ఎప్పుడు శిష్యులను ఉపవాసం ఉండమని చెప్పాడు? ఆయన మనం గమనిస్తే యేసు ప్రభు ఒకే ఒకసారి శిష్యులను ఉపవాసం ఉండమని చెప్తాడు. ఎప్పుడు? మార్కు సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాలకు మనం చదివితే అక్కడ యేసు ప్రభు యొద్దకు వచ్చి శిష్యులు అడుగుతున్నారు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యము అని వారితో చెప్పారు. కింద దానికి వివరణ ఏమిస్తా అంటే, ప్రార్థన అంటే ఉపవాసం వలన. అంటే ఉపవాస ప్రార్థనతో
మనం దేన్ని జయిస్తామంట? అపవాది క్రియలను జయించే దేవుని శక్తిని పొందుకుంటాం. అపవాదిని జయించుటకు, దెయ్యము క్రియలను జయించుటకు నువ్వు ఉపవాసముండు. అప్పుడు నువ్వు దేవుని శక్తితో నింపబడతావు అని, అప్పుడు దెయ్యములను ఎదిరిస్తావు అంటూ యేసుప్రభు చెప్తున్నాడే కానీ, మరి ఈ ఉపవాస దినాలను గడుపు, శిలువ ధ్యానాలు చేయి, లేకపోతే శిలువ మార్గంలో నడువు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనుషులు ఏం చేస్తున్నారు? శిలువ మాల అని వేసుకుంటున్నారు. మరి లోక సంబంధమైన మనుషులు రకరకాల మాలలు వేసుకున్నట్లు వీళ్ళు కూడా ఏంటంటే ఈ 40 దినాలు మాల. కొంతమంది ఏం చేస్తున్నారు? ఈ ఉపవాసం రోజుల్లో మాంసం తినడం మానేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పండగలు చేసుకోవడం మానేస్తారు, పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు. మరి ఏంటంటే ఇది దుఃఖపడాల్సిన సమయం. దేనికోసం దుఃఖపడాలి? యేసు ప్రభు శ్రమ పొందుకున్నాడని నువ్వు దుఃఖపడుతున్నావా? యేసు ప్రభు శ్రమ పొందుకోకపోతే నీ జీవితం ఏమైపోద్దో తెలుసా? యేసు ప్రభువు నేను వచ్చిందే మరణించడానికని నేరుగా చెప్పాడు. నేను సెలవులో ప్రాణం పెట్టకపోతే మీరు రక్షించబడలేరు అని చెప్పాడు. మీ అందరి నిమిత్తం, ప్రతి మనుష్యుని నిమిత్తం సెలవులో ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఎందుకోసము మనము ఉపవాసం ఉండాలి? యేసు ప్రభువు అసలు సెలవు ఎత్తుకొని వెళ్ళే సమయంలో అనేక మంది ఏం చేశారంట, యేసయ్య సెలవు మేయడం చూసి ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు మాట చెప్తాడు. లూకా సువార్త 23వ అధ్యాయంలో, 23వ అధ్యాయము 27, 28 వచనాల్లో, మరి గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించింది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుడి అని చెప్పేసి అన్నారు. ఇక్కడంతా వాళ్ళు ఎందుకోసం ఏడుస్తున్నారు? ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకుంటున్నారంట. అయ్యో యేసు ప్రభు సెలవులోకి వెళ్ళిపోతున్నారు, అయ్యో యేసయ్య సెలవు మీద మరణించడానికి వెళ్ళిపోతున్నారు అంటూ ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ఉన్నారు. అటు ఏడవకూడదా? మనం సంతోషించాలంటే కాదు. మనం అది ఖచ్చితంగా బాధాకరమైన విషయమే. కానీ దానికంటే బాధపడాల్సిన విషయం ఇంకోటి ఉందన్నాడు యేసుప్రభు అక్కడ. దానికంటే మీరు నిజంగా బాధపడాల్సింది దేనికోసం అంటే, నీ నిమిత్తం ఏడువు, నీ పిల్లల నిమిత్తం ఏడువు. అదేంటిది నా నిమిత్తం నేను ఎందుకు ఏడవాల అంటే, నిజమైన రక్షణ, మారు మనస్సు లేకుండా ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు. దేవునికి లోబడకుండా, సంపూర్ణ రక్షణ అనుభవం లేకుండా ఇంకా నువ్వు జీవిస్తున్నావే, దాని నిమిత్తం ఏడు. అలాగే నీ పిల్లలు లోకానుసారంగా తిరుగుతున్నారే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారే, వారు మారాలు ప్రభువా అంటూ వారి నిమిత్తం నువ్వు ఏడవాలి. కానీ నేను సెలవు మీదకు వెళ్ళేటప్పుడు నా నిమిత్తం ఏడిస్తే, నేను అయ్యో వీళ్ళంతా ఏడుస్తున్నాను, నేను సెలవు మీదకు వెళ్ళలేకపోతే సకల మానవాళికి రక్షణ ఎప్పుడు కలుగుతుంది? సకల మానవాళి యొక్క పాపమును మోయడానికే యేసు ప్రభువు సెలవులో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకే యేసే అంటాడు, నా నిమిత్తం మీరు ఏడవలసిన అవసరం లేదు. సెలవు ధ్యానాలంటూ యేసు ప్రభు ఒక్క స్థలంలో ఆయన రక్తం చుక్క గార్చారని అక్కడ పోయి ఏడుస్తుంటారు, ఇంకొక స్థలాన్ని పోయి ఏడుస్తుంటారు. యేసు ప్రభు గురించి నువ్వు ఏడవలసిన అవసరం లేదు. యేసు ప్రభు చేసిన ఆ త్యాగానికి నువ్వు ఏమి ఇస్తున్నావు తిరిగి? ఆ 40 దినములు మట్టుకు ఆ ఉపవాసం, యేసు ప్రభు సెలవులో శ్రమ పొందుకున్నాడని ఒక్కొక్క స్థలంలో నిలబడి మరి కన్నీరు గార్చి, ఆ తర్వాత తిరిగి మళ్ళా లోకపు క్రియలు, లోకపు పాపముతో నింపబడి వ్యసనాలను, మరి ఆ దినం వరకు ఆపివేసినటువంటి ఆ వ్యసనాలు, తాగుబోతుతనము, మరి ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఉపవాసాలు అయిపోతాయి, తిరిగి పాపంలో దూకదామా, లోకంలో దూకదామా అని చెప్పి తిరిగి నువ్వు పాపంలో జీవించడం అనేది దేవుని చిత్తం కాదు. దేవుడు అసలు ఉపవాసాన్ని వాక్యంలో అసలు నిజమైన ఉపవాసం ఎలా ఉండాలంటున్నాడు? ఎలా ఉండమంటున్నాడంటే, మత్తయి సువార్త
6వ అధ్యాయంలోకి మనం వెళ్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు ఆయన అంటాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వరే దుఃఖముఖులుగా ఉండద్దండి. ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవాలని ముఖం వికారం చేసుకోవద్దు. అట్టగాని మీరు గాని ఉంటే మీ ఫలం పొందుకుంటారు. కాబట్టి నలుగురికి మీరు ఉపవాసం ఉంటున్నట్టు చూపించాల్సిన అవసరం లేదు. అలాగే మీరు పరలోకమందున్న తండ్రికి మట్టుకే మీరు ఉపవాసం ఉంటున్నట్టు కనబడాలి. ఉపవాసం చేయనప్పుడు ఏం చేయాలి? నీ తలంటుకో, ముఖం కడుక్కో. లోకానికి నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు కనపడద్దు. దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం. నీకు నీ పరలోకపు తండ్రికే ఆ ఉపవాసము ఉన్న విషయం తెలవాలి. అలాగే నిజమైన ఉపవాసము దేని కొరకు ఉండాలంట? ఉపవాసము దేని నిమిత్తము మనం ఉండాలంటున్నాడు? మరి దేవుని వాక్యంలో గమనిస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉపవాసము ఎందుకు ఉండాలి అనేది చెప్తారు. మరి ఇక్కడ వాక్యం చెప్తుంది, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు 6వ వచనంలో 58:6 దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారం ఆకలిగొన్న వానికి పెట్టుటయు రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలని బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడిని కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడం, కాడిమాను మోకులు తీయడం, బాధింపబడిన వారు విడిపించడం, ప్రతి కాడి విరగడం. అంటే ఏంటి? అంటే ఏంటంటే సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందుకోకుండా ఉంటున్నటువంటి మనుషులకు విడుదల కలగజేయడానికి ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. అట్టి వారు రక్షణ పొందుకోవడానికి, మారును మనసు పొందుకోవడానికి మనం ఉపవాసం ఉండాలి. మరి అట్టి అపవాది క్రియల నుంచి నువ్వు విడుదల పొందుకొని ఉన్నావా? నీలో పరిశుద్ధత పరిపూర్ణమైందా? నీలో ప్రార్థనా జీవితము, బలమైన ప్రార్థనా జీవితం మారిందా? నువ్వు వాక్యాన్ని అధికంగా ధ్యానించగలుగుతున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఇట్టి క్రమము మనలో లేనప్పుడు మనం ఏం చేయాలంట? మనకు విరోధముగా పనిచేస్తున్నటువంటి అపవాది క్రియలు లయపరచబడడానికి ఉపవాసం ఉండాలి. అలాగే మన బిడ్డలు రక్షణ మారు మనసు లేకుండా లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ పాపములో, శాపములో మునిగిపోయి ఉంటే వారి నిమిత్తం ఉపవాసం ఉండాలి. దుర్మార్గులు కట్టిన కట్లు, బంధకాలు మా బిడ్డల నుంచి విడుదల కావాలయ్యా, వారికి విడుదల వేసయ్యా అంటూ వారి నిమిత్తం ఉపవాసం ఉండాలి. అలాగే మీకు తెలిసిన రక్షణ పొందని జనులు అనేకుల నిమిత్తం, వారు మారు మనసు పొందు నిమిత్తం, వారికి విడుదల కలగడం నిమిత్తం, రక్షణ పొందు నిమిత్తం ఉపవాసం ఉండాలంట. అలాగే ఉపవాస సమయంలో ఆకలి గురిన వాడికి ఆహారం పెట్టు, రక్త సంబంధికి ముఖం తిప్పకుండా రక్త సంబంధిని గమనించు, బీదలను ఇంట చేర్చుకో, వస్త్రహీనుడు కనపడితే వస్త్రం ఇవ్వు. ఇవన్నీ నిజమైన ఉపవాసం అంటే. హల్లెలూయా. కానీ ఇటువంటి ఉపవాసం ఉంటున్నారా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఉపవాస దినమున మరి ఏం చేస్తారంట? 3-4 వచనాలు చదివితే 3-4 వచనాల్లో, అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3-4 వచనాల్లో, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, ఎందుకు లక్ష్య పెట్టావంటే అంటాడు దేవుడు, అంటాడు ఉపవాస దినమును మీరు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారాలు చేసుకుంటూ ఉపవాసం ఉండడం ఏంటి? ఉపవాసం ఉండడం అంటే నువ్వు గదిలో దేవుని సన్నిధిలో గడపాలి. నీ శరీరాన్ని నలగొట్టే విధంగా ప్రభు సన్నిధిలో నువ్వు గడపకుండా నువ్వు వ్యాపారాలు, ఉద్యోగాలు, లేక ఇంకేదైనా పనులు చేసుకుంటూ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే 4వ వచనం చెప్తుంది, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారంట. కాబట్టి చూడండి, ఇతరులతో గొడవ పడడం, మరి అన్యాయంగా అన్యాయపు క్రియలు చేస్తూ ఇట్లా ఉంటూ ఉపవాసం ఉంటే దేవుడు అంటాడు, అట్టి ఉపవాసం నేను వినను అంటాడు. మరి ఎటువంటి ఉపవాసం మనం ఉంటున్నాం? ఎటువంటి ఉపవాసము మరి ఈ సిలువ ధ్యానాలు విషయాల్లో ఉంటున్నారు? ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాదు, కానీ మనుషులు పెట్టిన ఆచారం. ఒక రకంగా మనం గమనించినట్లయితే మరి ఆది సంఘం అంటే ఆది అపోస్తల సంఘం కాదు, ఈ క్యాథలిక్ మరి ఈ యొక్క సంఘాలు ఆవిర్భవించినప్పుడు
మనుషులు దేవునికి ఇంకా దూరం అయిపోతారేమో అని ఈ 40 దినాల ద్వారా కొద్దిగన్నా దేవుని వాక్యము వారు తెలుసుకొని కొంచెమన్నా దేవుళ్ళలోకి వస్తారేమో అని ఉద్దేశంతో ఆ దినాల్లో వీళ్ళు ఏం చేశారంట, ఈ యొక్క 40 దినాలు అనేది ఏర్పాటు చేసి ఆ ఉపవాసాలు గడుపుతున్నారు. కానీ ఈ ఉపవాసం ద్వారా ఎంతమంది నిజంగా మారు మనసు పొందుతున్నారు? అది నిజంగా నీ జీవితాన్ని మార్చే ఉపవాసంగా ఉన్నట్లయితే ఆ ఉపవాసం నీకు ఎంతో మేలుకరం. కానీ అది ఆ 40 దినాలకు మట్టుకే కేటాయించి ఆ 40 దినాల తర్వాత తిరిగి నేను పాత జీవితంలోకి వెళ్ళిపోతాను. మరి అది ఎట్టుంటుందంటే, మరి సంవత్సరంలో నేను నా మిగతా దినాలంతా నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ, అంటే 365 దినాల్లో 325 దినాలు ఇష్టానుసారంగా బతికి ఆ 40 దినాలు నేను ఉపవాసం ఉంటే దేవుడు నా పాపాలన్నీ క్షమించేస్తాడు, నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరుస్తాడు. నెవర్. మన ఉపవాసం ఉండడం వల్ల దేవుడు మన పాపాలు క్షమిస్తాడు అని మాట ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అదేవిధంగా చూడండి, పరిసయుడు ప్రార్థన చేస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో అతడు ఏమంటున్నాడు, 18వ అధ్యాయం 12వ వచనంలో, వారానికి 2 వారాలు నేను ఉపవాసం చేస్తాను, నేను 10వ భాగం చెల్లిస్తున్నాను ప్రార్థన చేస్తుంటంట. దేవుడు ఏం చేశాడు, అతని కంటే మరి సుంకరి పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించినందువల్ల ఇతను నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడంట. కానీ వారానికి 2 వారాలు ఉపవాసం ఉంటున్నందుకు దేవుడు ఆయన క్షమించలేదు. దేవుని క్రమాన్ని క్రమముగా అనుసరించినప్పుడు మనము ఎంత ఉపవాసం ఉన్నా దానివల్ల మనకి ఏ మార్పు కలగదు. శిలువ ధ్యానము అంటూ ఈ 40 దినాలు చేసే దాని గురించి దేవుడు రాయలేదు. కానీ యేసుప్రభు ఏమంటాడు, ఒక మాట చెప్పాడు లూకా సువార్తలోనే. ఏం చెప్తున్నాడు, 9వ అధ్యాయము 23వ వచనంలో యేసయ్య ఏమంటాడంటే, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువెత్తుకుని నన్ను వెంబడించండి. హల్లెలూయా. కాబట్టి 40 దినాలు సిలువెత్తుకోండి, 40 దినాలు సిలువ ధ్యానం చేయండి, ఆ తర్వాత నుంచి నన్ను మర్చిపోండి అని చెప్పి యేసుప్రభు చెప్పలేదు. యేసయ్య ఏం చెప్పాడంటే, నువ్వు నిజంగా నన్ను వెంబడించాలంటే మొదట నిన్ను పరీక్షించుకో, ఉపేక్షించు. నువ్వు క్రమంగా ప్రభువుని అనుసరించేంత మారు మనసు రక్షణ అనుభవం నీలో కలిగిందా అనేది పరీక్షించుకొని ఆ యొక్క పశ్చాత్తాపముతో నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తర్వాత మనం ఏం చేయాలంట, ప్రతి దినము సిలువెత్తుకొని వెంబడించాలంట. హల్లెలూయా. ప్రతి దినం సిలువెత్తుకోవడం అంటే ఏంటి, కొయ్యతో ఒక సిలువ తయారు చేసుకొని దాన్ని భుజం మీద ఎత్తుకొని ఒక 10 నిమిషాలు నడిచి ఈరోజు నేను సిలువ ఎత్తుకున్నాను కాదు. సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి, సిలువ ఎత్తుకోవడం అంటే దేవుని వాక్యం చెప్తుంది. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యము స్పష్టంగా ఇక్కడ చెప్తుంది. గలతీ 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. కాబట్టి సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటంటే, ప్రతి దినము కూడా దేవుని సంబంధులైతే, యేసే బిడ్డలైతే వారి శరీరాన్ని ఇచ్చకు దురాశకు సిలువ వేస్తూ ఉండాలి. శరీరంలో మనం జీవించినంత కాలము ఈ శరీర సంబంధమైన క్రియలు పనిచేస్తూనే ఉంటాయి. వాటికి ప్రతి దినము మనం చనిపోవాలంట, దినము మనం మరణించాలి. ప్రతి దినము సిలువ వేసుకునే అనుభవం మనకు ఉండాలి. అందుకే ప్రతి దినము సిలువ ఎత్తుకోండి అంటాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు సిలువ వేయబడిన అనుభవం నీకుందా? సిలువ వేసిన అనుభవంలో నువ్వు ఎదుగుతున్నావా? మరి దేవుని వాక్యంలో పౌలు గారు చెప్తారు, 1 కొరింథీ 15వ అధ్యాయము 31వ వచనంలో ఆయన చెప్తాడు, సహోదరులారా, నా ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గురించి నాకు కలిగిన అతిశయంతోను నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్తున్నాను. సరే, ప్రతి దినము నేను మరణిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రతి దినము నేను మరణిస్తున్నాను, ప్రతి దినము నేను లోకానికి పాపానికి మరణించే అనుభవం నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి
మనకు ఎటువంటి సిలువ వేయబడిన అనుభవం మనం కలిగి ఉన్నాం? ప్రతిదినం సిలువ ఎత్తుకొని మనం వెంబడిస్తున్నామా? ఆ? ఈ 40 దినాలు అనేటువంటి ఒక క్రమాన్ని పెట్టుకొని మరి దాంట్లో మట్టుకే సిలువ ధ్యానం అంటూ మరి మిగతా సమయంలో మళ్ళా తిరిగి అంటే ఈ సిలువ ధ్యాన సమయంలో మటుకు కొంతకాలం మనం శరీర క్రియలు అణుచుకొని కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత తిరిగి విపరీతమైనటువంటి పాపంలోకి మనం వెళ్ళిపోతున్నామంటే మనకు లోక సంబంధంగా మాలలు వేసి చేసుకునే వాళ్ళకి ఏంటి తేడా? ఏ మార్పు లేదు. నిజంగా ప్రభువుని అనుసరించాలన్న వారు ఏం చేయాలంట? ప్రతిదినం ఉపేక్షించుకొని సిలువెత్తుకొని ప్రభువుని వెంబడించాలి. అట్టివాడు మరి నిజమైనటువంటి ఉపవాసంలో నిజమైనటువంటి మరి తాను ఉపేక్షించుకున్న అనుభవంలో ప్రభువుని అనుసరించేవాడిగా ఉంటాడు. అందుకే పౌలు గారు చెప్తారు గలతీ 2వ అధ్యాయం 20వ వచనంలో 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. అట్టి సిలువ వేయబడిన అనుభవం మనలో ఉంటే ఇక మనలో శరీరాశలు ఉండవు. మనలో ఇతరుల మీద కక్ష, పగ, ద్వేషాలు ఇలాంటివి ఉండవు. దేవుని ప్రేమతో ఒక వ్యక్తి నింపబడి నేను అనే వ్యక్తి సిలువ వేయబడి ఇచ్చలకు దురాశలకు సిలువ వేయబడడం ద్వారా అతను దేవుని ప్రేమతో నింపబడతాడు. అట్టి మారు మనసు రక్షణ అనుభవం మరి నీలో కలిగేందుకు ఈ 40 దినాల సిలువ ధ్యానం ఉపయోగపడుతుందంటే అది నీకు మేలుకరమే. కానీ ఇది 40 దినాలతో ఆపివేయకూడదు. దేవుడు ఏమంటున్నాడు? ప్రతి దినము మనం సిలువెత్తుకోవాలి. ప్రతి దినము ప్రభువుని అనుసరించాలి. నువ్వు రక్షణ పొందిన దినముతో ప్రారంభించబడి నువ్వు పరలోకానికి చేర్చబడేంత వరకు ప్రతి దినము సిలువెత్తుకొని అనుసరించు. ఉపవాసం దేనికోసం ఉండమంటున్నాడు? నీవు రక్షణ మారు మనసు పొందుకోవడానికి, నీ శరీరాశలకు ఇచ్చలకు మరణించి క్రీస్తు కొరకు జీవించేందుకు ఉపవాసం ఉండు. దురాత్మ శక్తులపై జయం పొందేందుకు ఉపవాసం ఉండు. నీ పిల్లలు రక్షణ పొందేందుకు ఉపవాసం ఉండు. నీ మారు మనసు కొరకు ఉపవాసం ఉండు. నీ జీవితం మారకుండా మనము సిలువ ధ్యానాలు చేయడము మరి ఈ విధంగా ఉపవాసం ఉండడం వల్ల ఎటువంటి మేలు మనకు కలదు. మనము క్రమముగా ప్రభు వాక్యానుసారంగా ప్రభువుని అనుసరించినప్పుడు నిశ్చయముగా సిలువ ధ్యానాలే కాదు మన జీవితం అంతా ప్రభువుకి లోబడి క్రమమైన రీతిలో జీవిస్తాం. అట్టి నిజమైన క్రమమే మనల్ని పరిశుద్ధతలోను ప్రభు చిత్తంలోనూ నడిపిస్తుంది. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మేము ఒక ఆచారబద్ధముగా మరి తండ్రి సిలువ ధ్యానాలు చేయక దేవుని ఆజ్ఞకు లోబడి ప్రతి దినము మేము మా సిలువ ఎత్తుకొని మమ్మల్ని పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ మా నిమిత్తం ఇంకా మారు మనసు పొందనటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి కన్నీరు కార్చి అయినా తండ్రి ఇంకా వాక్యానికి సంపూర్ణంగా లోబడినందుకు కన్నీరు కార్చి అయ్యా తండ్రి మా బిడ్డలు రక్షణ పొందేందుకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ నైనా తండ్రి మేము ఉపవాసం ఉండేందుకు తండ్రి మేము క్రమంగా ప్రభువుని సిలువెత్తుకొని అనుసరించేందుకు మాకు సహాయం చేయమని అట్టి నైనా విడుదలలో మమ్మను మా కుటుంబమును నడిపించడం కాదు నశించిపోతున్న ప్రతి ఆత్మను ప్రభు వైపు నడిపించేందుకు అయ్యా మా జీవితాలు పరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.